నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈనాడు ఈటీవీ కథనాలతో ఆర్టీజీఎస్ లో మొదలైన ప్రక్షాళన, ముగ్గురిని సెలవులపై పంపిన అధికారులు. తిరుపతిలో భూమన కరుణాకర రెడ్డి అనుచరుల ఆగడాలు, కాంట్రాక్టు రాసివ్వాలంటూ గిరిజన యువకుడిపై దాష్టీకం. రేపటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 7 జట్లు తలపడనున్నాయన్న చైర్మన్ సుజయ్ కృష్ణ. సృష్టి కేసు దర్యాప్తులో కోట్లలో లావాదేవీల గుర్తింపు, మరోసారి నమ్రతను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు. భారత్పై అమల్లోకి 25% అమెరికా సుంకాలు, ఈ నెల 27 నుంచి అదనపు పెనాల్టీ వర్తింపు. తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుపతిలో భూమన కరుణాకర రెడ్డి అనుచరుల ఆగడాలు శృతిమించాయి. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి అనిల్ రెడ్డి స్నేహితులు యువకుడిని కిడ్నాప్ చేసి ఎమ్మార్పల్లి ఇంట్లో బంధించి కొట్టిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప రెడ్డి తెలుసుకుందాం. నారాయణప్ప, భూమన అనుచరుల దాష్టికానికి సంబంధించిన వివరాలేంటి? షాహీన్, తిరుపతి నగరంలో మాజీ శాసకుడు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు రోజు రోజుకు పెట్టలేకపోతున్నారు. ఇటీవలనే చైతన్య యాదవ్ అనే ఒక వ్యక్తి భూమన ప్రధాన అనుచరుడు కారు డెకాట్ కు సంబంధించి దుకాణం తనకు ఇవ్వాలంటూ దాడి చేసి మరొక ముందే నిన్న రాత్రి తిరుపతి సోషల్ మీడియా ఇన్ఛార్జి అనిల్ రెడ్డి తన అనుచరులతో కలిసి తన ఇంట్లోనే పవన్ అనే యువకుడిని బంధించి దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీ శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న దుకాణాన్ని తనకు ఇవ్వాలని చెప్పి అనిల్ రెడ్డి పవన్ ను దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి నిన్న రాత్రి అనిల్ రెడ్డి ఇంట్లో పవన్ ను దాడి చేస్తున్న దృశ్యాలు తన మిత్రుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వెళ్లి అనిల్ రెడ్డిని కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి అనిల్ రెడ్డి ఆయన అనుచరుల దాడికి గురైన పవన్ ఆచూకీ కనిపించడం లేదు. అతను వచ్చిన తర్వాత అసలు సంఘటన ఏం జరిగింది, ఎందుకు దాడికి పాల్పడ్డారు అనిల్ రెడ్డి అన్న అంశాన్ని అతని ద్వారా ఫిర్యాదు తీసుకుని అనిల్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. కానీ ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన అంశం మేరకైతే శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న పవన్ కు సంబంధించిన దుకాణం కాంట్రాక్ట్ తనకు ఇవ్వాలని చెప్పి అనిల్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిన్న రాత్రి సామాజిక మాధ్యమాలలో పవన్ పై దాడి చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వస్తానే అప్రమత్తమైన పోలీసులు వెంటనే అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించి కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలోనే అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా పవన్ ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అనిల్ రెడ్డి అనుచరులు చితకబాదుతున్న దృశ్యాలను చూసిన తర్వాత పవన్ కి ఏమైనా అపాయం కలిగిందా, ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అన్న అంశం కూడా పవన్ కుటుంబ సభ్యుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. ధన్యవాదాలు నారాయణప్ప. ఎంతమంది? 100 మంది పైన డబ్బు
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో ప్రక్షాళన మొదలైంది. ఈ సంస్థలో పనిచేస్తున్న వారిలో వైసీపీ విధేయులుగా గుర్తించిన కంటెంట్ రైటర్ సత్యనాగబావి శ్రీకృష్ణ, సమాచార పౌర సంబంధాల సమన్వయకర్త గాజుల అబ్దుల్ సత్తార్లతో పాటు మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సెలవుపై పంపారు. వైసీపీ గుప్పెట్లోకి ఆర్టీజీఎస్ పేరిట ఈనాడు ఈటీవీలో బుధవారం వచ్చిన కథనం సంచలనమైంది. ఇటీవల చేపట్టిన నియామకాల్లో వివిధ క్యాడర్లలో పోస్టింగులు పొందిన 33 మంది సిబ్బందిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ సమాచారానికి కీలక కేంద్రమైన ఆర్టీజీఎస్లోని నియామకాల్లో చోటు చేస్తున్న నిర్లక్ష్యంపై సీఎంఓ అప్రమత్తమైంది. నియామకాలు పొందిన వారి వివరాలు, ఎవరు సిఫార్సు చేశారు వంటి వివరాలను పంపాలని సంస్థ సీఈఓను ఆదేశించింది. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన నేత సోదరులు నేసిన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు గడించాయని వెల్లడించారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీంతో పాటు థ్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి 5 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. నేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు వెన్నంటే నిలుస్తోందని స్పష్టం చేశారు. చేనేత కళాకారులందరికీ మంత్రి లోకేష్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ చరిత్రలోనే హోంమంత్రిగా 2559 రోజులు అంకిత భావంతో సేవ చేసిన అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. అత్యంత సుదీర్ఘంగా పదవీకాలం నిర్వర్తించారని కొనియాడారు. అంతర్గత భద్రతను కాపాడటంలో, సంక్లిష్టమైన జాతీయ నిర్ణయాలను నడిపించడంలో ఆయన దృఢమైన నాయకత్వం దేశాన్ని బలోపేతం చేసిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు వంటి సున్నితమైన జాతీయ నిర్ణయాలను శాంతియుతంగా అమలు చేశారని గుర్తు చేశారు. శాంతి భద్రతలను కాపాడటానికి, సేవ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను నిరంతరం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశ భద్రతను సమర్థుల చేతుల్లో ఉంచినందుకు బీజేపీ నాయకత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఒంటిపై బంగారం వేసుకుని తిరిగితే దొంగలు దోచేస్తారు. తీసేసి జేబులో పెట్టుకోండి అని చెప్పి వేణుమాధవ్ ఆభరణాలను అలీ ఓ సినిమాలో దోచుకెళ్తాడు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో జరిగింది. వ్యక్తికి మాయమాటలు చెప్పి 3 తులాల బంగారాన్ని అపహరించారు దుండగులు. కర్ణాటకకు చెందిన ఆంజనేయులు బైక్పై రాయదుర్గం వెళ్తుండగా డి హిరేహాల్ మండలం హడగలి రైల్వే గేటు దగ్గర 2 వ్యక్తులు ఆపారు. ఇక్కడ దొంగలున్నారు, ఒంటిపై ఉన్న బంగారాన్ని పేపర్లో పెట్టుకో అని చెప్పారు. వాళ్ల మాయమాటలు నమ్మిన ఆంజనేయులు పేపర్లో చుట్టి ఇవ్వమని దొంగల చేతికి బంగారం అప్పగించారు. ఇంకేముంది, చేతికొచ్చిన బంగారాన్ని సైట్ చేసిన దొంగలు పేపర్లో రాళ్లు పెట్టి ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కొంతసేపటి తర్వాత పేపర్ తెరిచి చూసిన ఆంజనేయులు అందులో ఉన్న రాళ్లను చూసి షాక్ అయ్యారు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రత్యేక సిబ్బందితో దొంగల కోసం గాలిస్తున్నారు. పొలాల్లో పారాల్సిన సాగునీరు గ్రామంలోకి చేరి దాదాపు 15 ఏళ్లు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వత్సవై మండలంలోని పాత వేమవరం గ్రామాన్ని ఆనుకొని ఉన్న పోలంపల్లి డ్యాం ప్రధాన కాలువ నుంచి సాగునీటిని పొలాల కోసం ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల కిందట అక్కడి రైతులు అనధికార తూము ఏర్పాటు చేసి దిగువకు సాగునీరు పారిస్తున్నారు. ఈ క్రమంలో తూము నుంచి ఒక క్రమ పద్ధతి లేకుండా నీటిని వదలడంతో పక్కనే ఉన్న గ్రామంలోని గృహాలు నీట మునిగాయి. ఇళ్లలోకి మోకాళ్ల లోతులో నీరు చేరటంతో ధాన్యం, బియ్యం బస్తాలు తడిసిపోయాయి. ఇంట్లోని సామాగ్రి పురదమయమయ్యాయి. పనులకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇళ్లలోకి నీరు చేరిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేశారు. సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం చిత్ర పరిశ్రమలో రోజురోజుకు మరింత ముదురుతోంది. నిర్మాతలకు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు, వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సినీ కార్మికులు కోరుతున్న 30% వేతనాల పెంపుపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి 4 ప్రతిపాదనలను సూచించింది. కాల్షీట్ వేళలో మార్పులు, నాన్ మెంబర్స్ను తీసుకోవడం, ఆదివారం సింగిల్ కాల్షీట్ ఇవ్వడం, డాన్సర్లు, ఫైటర్లను తీసుకోవడంలో నిష్పత్తి అంశాలను కార్మిక శాఖ ద్వారా ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులకు వివరించారు. నిర్మాతల ప్రతిపాదనలపై 24 యూనియన్లలోని అధ్యక్ష, కార్యదర్శులతో సమాలోచనలు చేసిన ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇవాళ మరోసారి నిర్మాతల మండలిని సంప్రదించాలని నిర్ణయించారు. ఆ ప్రతిపాదనలకు తమకు అర్థం కావడం లేదని, కేవలం వేతనాలు పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజు చెల్లించడమే తమ డిమాండ్ అని తెలిపారు. సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదంపై నిర్మాతలంతా అగ్ర హీరోలను సంప్రదిస్తున్నారు. మంగళవారం చిరంజీవితో సమావేశపై సమస్యను వివరించిన నిర్మాతలు బుధవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ వద్ద
నందమూరి బాలకృష్ణను కలిసి పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. పలు సూచనలను బాలకృష్ణ చేసినట్లు మా కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ తెలుగు చిత్ర పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి తరుణంలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేతనాల పెంపు అంశంపై ప్రభుత్వ జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు దాసరి నారాయణరావు లాంటి పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కరించారని, ఇప్పుడు ఎంతో మంది హీరోలు ప్రముఖులు ఉన్నారని తెలిపారు. అలాగే సినిమా వాళ్లకు ప్రభుత్వాలతో పనిలేదన్న ఆయన టికెట్ ధర పెంపు కోసం మాత్రమే ప్రభుత్వాలను నిర్మాతలు సంప్రదిస్తారన్నారు. పలువురు నిర్మాతలు సినీ కార్మికుల్లో నైపుణ్యం లేదని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. మరో 2 రోజుల్లో సినీ కార్మికుల వేతనాల అంశం పరిష్కారం అవుతుందని కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకున్నారు తప్పితే గవర్నమెంట్లో లేకపోతే ఇంకోళ్ళు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా, ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. అసలు ఇలాంటి సినిమా వాడికి ప్రభుత్వాలతో పని లేదు సార్. ఓన్లీ ఆ టికెట్ రేట్లు వచ్చినప్పుడు టికెట్ రేట్లు అడుక్కోవటమే తప్పితే. ఏషియన్ ఛాంపియన్షిప్లో వెండి పతకం సాధించిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా జెస్సీరాజ్ కలిశారు. ఇటీవల దక్షిణ కొరియాలో నిర్వహించిన 20వ ఏషియన్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ పోటీల్లో జెస్సీరాజ్ వెండి పతకం సాధించడం గర్వకారణమని మంత్రి అన్నారు. రాష్ట్ర కీర్తి అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడంలో కీలక పాత్ర పోషించారంటూ ప్రశంసించారు. రాష్ట్ర యువతలో క్రీడా ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్లరాంపురంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని రామప్పకొండపై చిరుతపులి కనబడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీసిన స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరించిందని, దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక దుకాణదారుడు మృతి చెందాడు. 4 దుకాణాలు దెబ్బతిన్నాయి. ఏలూరు నుంచి మలికిపురం వెళ్తున్న కోళ్ల వ్యాను పి గన్నవరం కూడలికి వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న 4 దుకాణాల మీదకు దూసుకుపోయాడు. అదే సమయంలో అక్కడ టీ స్టాల్ నడుపుకుంటున్న త్రిమూర్తులు అనే దుకాణదారుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంతానం కావాలనే కోరికతో ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించి డాక్టర్ నమ్రత లక్షలు దోచుకుంది. ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసిన బిడ్డలను దంపతులకు కట్టబెట్టి కోట్లు గడించినట్లు పోలీసులు గుర్తించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కోట్లు సంపాదించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. ఆ కేసులో ఇప్పటి వరకు 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్రత, కళ్యాణి, ధనశ్రీ సంతోషులను విచారించి కస్టడీలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 7 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టైన వారిలో వైద్యులు అనుశ్రీ, రమ్య, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అనస్థీషియన్ రవి, తమ పిల్లల్ని విక్రయించిన 3 తల్లిదండ్రులు, 2 ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కళ్యాణి, ధనశ్రీ సంతోషి కస్టడీ నేటితో ముగియనుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలో భాగంగా కళ్యాణికి ఒడిశా, విశాఖకు చెందిన పిల్లల అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నమ్రత పంపిన దంపతుల స్పెర్మ్, అండాలు సేకరించే పని చేసినట్లు పోలీసుల ముందు కళ్యాణి ఒప్పుకుంది. సరోగసి విజయవంతంగా ప్రారంభించామన్న సమాచారం నుంచి బిడ్డ పుట్టే వరకు ఫాలో అప్ చేసే బాధ్యతంతా తనదేనని విచారణలో వెల్లడించింది. తాను చేసిన పనికి గాను నమ్రత మహారాణిపేటలో ఓ ఫ్లాట్ ఇచ్చినట్లు పేర్కొంది. సరోగసిలో నమ్రత వద్దకొచ్చిన దంపతుల ఫోటోలు పంపితే వారికి దగ్గర పోలికలు ఉండే వారి నుంచి శిశువును విక్రయించేవాళ్లమని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. నమ్రతకు విశాఖపట్నానికి చెందిన కళ్యాణి కుడి భుజంగా ఉంటే సంగారెడ్డికి చెందిన ధనశ్రీ సంతోషి ఎడమ భుజంగా వ్యవహరించింది.
అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో నివాసముంటూ 16 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఆ ఏజెంట్ల ద్వారా హైదరాబాద్, కోల్కతా, భువనేశ్వర్, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పిల్లల్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుదూర ప్రాంతాల్లోని ప్రసూతి ఆసుపత్రిలో ఎక్కువ మంది పిల్లలున్న దంపతులు పేదల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. నమ్రత శిశువును కొని ఇచ్చినందుకు 1,00,000 ఇస్తే ధనశ్రీ సంతోషి మాత్రం 50,000 వారికిచ్చి చేతులు దులుపుకుందని తేలింది. కొన్నేళ్లుగా ధనశ్రీ సంతోషికి కోట్లలో నగదు బదిలీ చేసినట్లు పోలీసుల కస్టడీ విచారణలో ధనశ్రీ వెల్లడించింది. గోపాలపురం పోలీసుల దర్యాప్తు చేస్తుండగానే బాధితులు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేస్తున్నారు. విచారణలో నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కన్సల్టెంట్ గా పనిచేసిన 86 ఏళ్ల వైద్యురాలి లెటర్ హెడ్ లో నమ్రత వినియోగించింది. వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చింది. విషయం తెలుసుకున్న సదరు వైద్యురాలు సృష్టి కేంద్రంతో తనకు ఏ సంబంధం లేదని, ఎప్పుడూ పనిచేయలేదని పేర్కొంది. ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్రతపై గోపాలపురంలోనే మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కు చెందిన దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు 2018 నుంచి భారీగా పెరిగిన నమ్రత ఆస్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. నమ్రతకు 8 ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో కోట్లల్లో లావాదేవీలు గుర్తించిన పోలీసులు సంతోషి, కళ్యాణి తన కుమారుడు జయంత్ కృష్ణ ఖాతాలకు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం నమ్రత, సంతోషి బ్యాంకు ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది దంపతుల్ని మోసం చేసిన నమ్రత వారి నుంచి సుమారు 20 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి తప్పు చేశారనే ప్రాయశ్చిత్తం కించిత్తు నమ్రతలో కనిపించలేదు. అరెస్టై విచారణ ఎదుర్కొంటున్నా పద్ధతి మార్చుకోకపోవడమే కాక జైలు నుంచి బయటకు రాగానే అందరి లెక్కలు తేలుస్తానంటూ చెప్తున్నారు. కాగా ఈ కేసులో నమ్రతను మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిరాజు వెంకటరాజు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించేలా శకటాలను ఏర్పాటు చేసి ఊరూరా ప్రచారం చేయిస్తున్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం, త్వరలో అమలు కానున్న మహిళలకు ఉచిత బస్సు గురించి వివరిస్తున్న వీడియోలతో కూడిన శకటం స్థానికంగా ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఎంతమంది పథకాల్ని అందుకున్నారు, గోపాలపురంలో ఎంతమందికి లబ్ధి చేకూరిందని ప్రజలకు వివరంగా తెలిసేలా ప్రచారం చేస్తున్నారు. పేదవారు కడుపు నిండా భోజనం చేయడం చూసి తట్టుకోలేని మనస్తత్వం జగందని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తెనాలి బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కంచాలు శుభ్రం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. అధికారం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవారి నోటి దగ్గర కూడు లాగేసిన జగన్ ఇంకా తన తీరు మార్చుకోలేదంటూ ట్వీట్ చేశారు. వైసీపీ ఏడుపులే అన్నా క్యాంటీన్లకు దీవెనలని స్పష్టం చేశారు. శుభ్రమైన నీటిలో 3 అంచెల్లో భోజనం పల్లాన్ని కడుగుతున్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు. 3 పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నామండి. అయితే 3 పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నామండి. స్టార్టింగ్ వచ్చి మామూలు వాటర్తో క్లీన్ చేస్తామండి. తర్వాత ఆ ప్లేట్ని సోప్ ఆయిల్ ఉపయోగించి నీట్గా క్లీన్ చేస్తామండి. థర్డ్ లెవెల్ వచ్చినట్లయితే హాట్ వాటర్ ఉపయోగించి హాట్ వాటర్తో ప్లేట్ని ఇంకా మరింత పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుందండి.
గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. ఏపీఎల్ వివరాలను సుజయ్ కృష్ణ రంగారావు ఇతర ప్రతినిధులతో కలిసి వెల్లడించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీఎల్లో ఈసారి 7 జట్లు తలపడుతున్నాయని తెలిపారు. ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా హీరో వెంకటేష్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈసారి మ్యాచ్లను 15 నుంచి 21కి పెంచామని, ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతినిధులు మ్యాచ్లను తిలకించేందుకు వస్తున్నారని వెల్లడించారు. ఏపీఎల్ విజేతకు 35 లక్షలు, రన్నరప్నకు 25 లక్షల బహుమతి అందజేస్తామని తెలిపారు. సోనీ స్పోర్ట్స్ ఫ్యాన్ కోడ్లో ఏపీఎల్ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని సుజయ్ కృష్ణ రంగారావు చెప్పారు. విశాఖలో ఏపీఎల్ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఏదైతే గతంలో 15 మ్యాచెస్ ఉండేవో, ప్లేయర్స్ ప్రతిభని వాళ్ళు నిరూపించుకోవటానికి ఆ 15 మ్యాచ్ల నుంచి 21 మ్యాచ్లకి పెంచడం జరిగింది. 21 మ్యాచ్ల్లో వాళ్ళు ఇంకా పై స్థాయికి ఆడే విధంగా, సెలక్షన్కి గురయ్యే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఐపీఎల్కి సంబంధించి కూడా టాలెంట్ స్కౌట్ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీంకి ఎంపిక చేసుకోవడానికి వాళ్ళ నుంచి వాళ్ళ ప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే 6 ఐపీఎల్ టీమ్స్ ముందుకొచ్చి మా ప్రతినిధులు మ్యాచ్లకు వస్తారు, మీ మ్యాచ్లు చూసి మాకు నచ్చిన వాళ్ళని మేము ఎంపిక చేసుకోవటానికి అవకాశం ఉండే విధంగా రావటం జరుగుద్దని విషయం కూడా తెలిపారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఒక ప్రొఫెషనల్ సెటప్లో క్రికెట్ నడపాలన్న ఆలోచనతోని ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఈసారి డిఆర్ఎస్ సిస్టమ్ కూడా తేవటం జరుగుతుంది. కుమార్తె పెళ్లి సందడి ఆ తల్లిదండ్రులకు మూడాళ్ల ముచ్చటగానే మారింది. కోరినంత కట్నమిచ్చి కొని తెచ్చుకున్న అల్లుడే కుమార్తె పాలిట ఎముడవుతాడని వారు ఊహించలేదు. అల్లార ముద్దుగా పెంచి అపురూపంగా చూసుకున్న కన్న కుమార్తె విగత జీవిగా నేలపై పడి ఉండటాన్ని చూసి వారు కన్నీరు మున్నీరయ్యారు. భర్త పెట్టిన బాధలు వివరిస్తూ కూతురు రాసిన లేఖతో తల్లడిల్లిపోయారు. అమ్మా, నాకింక బతకాలం లేదు. రోజూ తాగొచ్చి తన ప్రియురాలు గురించి గొప్పలు చెప్తూ కొడుతున్నాడు. ఈరోజు తలను మంచానికేసుకొట్టాడమ్మా. తలంతా బాగా నొప్పిగా ఉంది. వీపుపై గట్టిగా బాదుతున్నాడమ్మా. అసలు నేనేం తప్పు చేశానని నాకు ప్రతిరోజు ఈ టార్చర్. మంచిగా ఉండడం కూడా నేను చేసిన తప్పేనా అమ్మా? వీడి బాధలు భరించలేకే చనిపోవాలనుకుంటున్నాను. భర్త పెట్టే టార్చర్ గురించి తల్లిదండ్రులకు ఓ నవవధువు రాసిన లేఖ ఇది. రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టలేనేమోరా, అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ సోదరుడికి లేఖలో చేసిన సూచన అందరికీ కంటనీరు తెప్పిస్తోంది. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువును కాళ్లపారాని ఆరకముందే కాటికి పంపారు. భర్త పెట్టే బాధలు భరించలేక, అవన్నీ పుట్టింట్లో చెప్పలేక ఆ యువతి ఎంతో మదనపడింది. తన కష్టాలను అక్షర రూపంలో పుస్తకంలోనే దాచుకుంది. భర్తతో ఇక దెబ్బలు తినలేక ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ తండ్రికి ఓ లేఖ రాసి తనువు చాలించింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కొండవరానికి చెందిన వర్రి శ్రీవిద్యకు, కంకిపాడు మండలం కుందేరుకు చెందిన అరుణ్ కుమార్తో ఈ ఏడాది ఏప్రిల్ 23న వివాహమైంది. శ్రీవిద్య ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తుండగా భర్త కలవపాముల సర్వేయర్గా ఉన్నాడు. తల్లిదండ్రులు కట్నం కింద ఉయ్యూరులో ₹1 కోటి విలువ చేసే ఇంటిని ఇవ్వగా నవదంపతులు ఆ ఇంట్లోనే కాపురముంటున్నారు. అరుణ్ కుమార్ రోజూ తాగివచ్చి కొడుతున్నట్లు శ్రీవిద్య లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కాని అల్లుడే బిడ్డను హతమార్చి ఉంటాడని శ్రీవిద్య తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాపం మ్యారేజ్ ఇది 4వ నెల, 3 నెలలు 4వ నెల. అమ్మాయి కాలేజీలో ఇచ్చారు, చైతన్య కాలేజీలో. అసలు సీనియర్లు ఇచ్చారు. వీటిలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిల్లలు గొడవ పడుతున్నట్టున్నారు, కొంచెం అర్జెంటుగా రండి అన్నారు. వస్తే ఏమైందంటే వచ్చేసరికి పిల్ల కింద పడుకోబెట్టింది, చచ్చిపోయింది. అరే ఎట్లా చచ్చిపోయింది ఏంటని నేను మా అల్లుడిని అడిగా. ఉరి వేసుకుంటే ఫ్యాన్కి అన్నాడు. ఫ్యాన్కి ఉరి వేసుకోవటం అంటే ఆ ఫ్యాన్ అందదు. కుర్చీ వేసుకుని నుంచున్నా కానీ అందదు, నాకు కూడా అందదు. సరే ఉరి వేసుకున్న ఆనవాళ్ళు కూడా లేవు. ఉరి వేసుకుందంటే మరి మేము వచ్చేదాకా ఎందుకు ఉపదీసేందుకు మేము రావాలి కదా, పోలీసులు రావాలి కంటే కాదులే నేనే ఉపదీసేసాను, పడుకోబెట్టాను అంటున్నాడు. ఆడు
ఆడు ఫుల్గా తాగేసి ఉన్నాడు. అద్దాక డబ్బులు తీసుకురా అని కొడుతున్నాడు. నాకు మా అమ్మాయి అయితే చెప్పలేదండి. ఒక బుక్ లో రాసుకుంది ఏ డేట్ను కొట్టాడు, ఏ డేట్ని తాగొస్తున్నాడు ఏంటనేది బుక్ లో రాసుకుంది. అవన్నీ పెళ్లికి 10 లక్షలు ఇచ్చా, బంగారం 10 లక్షలు ఇచ్చా, బిల్డింగ్ అవి కొని పెట్టి ₹1 కోటి అయింది సుమారుగా. ఆ ఇల్లు కూడా అమ్మేసి ఎత్తుకురా, మా తమ్ముడికి చదువు కావాలి, మాకు బాకీలు ఉన్నాయి, బాకీలు తీర్చుకోవాలని ఆ ఇల్లు అమ్మేమని రోజు కొడుతున్నాడు అంట తాగొచ్చి. ఇక ఆ టార్చర్ తట్టుకోలేక చచ్చిపోయింది అని చెప్పి అన్నారు. కాకపోతే అంటే చచ్చిపోలేదు, చంపేశారండి. తనను చిత్రహింసలకు గురిచేసిన భర్త అరుణ్ కుమార్ తో పాటు వేధింపులకు పాల్పడిన అత్తామామలను వదలొద్దంటూ తండ్రికి రాసిన లేఖలో శ్రీవిద్య కోరింది. ఆమె తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గతంలో ఇతను కాలేజీ చదివే సందర్భంలో ఎవరితోనో లవ్ అఫైర్ ఉన్నట్టుగా చెప్పి వేధించేవాడని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. దాని మీద కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ నివాసం ఉంటున్న ఇల్లు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొనిచ్చిన ఇల్లే. కాకపోతే ఆ ఇల్లు కూడా అమ్మి ఆ డబ్బులు దానికి ఇవ్వాలని చెప్పి వేధిస్తున్నాడని చెప్పి మనకి రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఈ అరుణ్ కుమార్ ఉన్నాడో అతను ఉద్యోగం చేసే చోట కానీ చుట్టుపక్కల వ్యవహారాల్లో కానీ ఇతనికి బ్యాటరీ మార్కే ఉంది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. పెళ్లికి ముందే అరుణ్ కుమార్ కు మరో యువతితో వివాహేతర సంబంధముందని, అందుకే శ్రీవిద్యను నిత్యం వేధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగాను దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఎగుమతులపై 50% సుంకాలు విధించినా భయపడేది లేదని భారత్ స్పష్టం చేసింది. రైతులు, పశు పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోదీ ట్రంప్నకు గట్టి సందేశం ఇచ్చారు. భారీ మూల్యం చెల్లించాలనే విషయం వ్యక్తిగతంగా తనకు తెలుసని, అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని, వారి సంక్షేమం కోసం దేనికి వెనుకాడబోదన్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడులు ఉన్న గ్రామీణ ప్రాంతాల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है।